శ్రీకాకుళం జిల్లాలో పర్యటన అనంతరం స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం చేసే పని వల్ల కూడా మార్పు అనేది కనపడాలి. ఉదాహరణకి నేను ప్రవచనం చెప్తే అది విని అబ్బా చాలా బాగా చెప్పారు స్వామీజీ, మనం కూడా జీవితంలో ఎటువంటి మంచి మంచి విషయాల్ని మనం ఆచరించాలి, మనం బాగుపడతాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అది మన కంటికి కనపడదు. నేను ఆ రోజు ప్రవచనం ముగింపు సందర్భంగా ఒక మాట చెప్పాను, నాకు డబ్బు కావాలి, నేను ప్రవచనాలు ఇచ్చాను, ఇక్కడ రోజు గంటన్నర సేపు మీకు ప్రవచనం చెప్పాను, మీరందరూ విన్నారు, చప్పట్లు కొట్టారు, ఒట్టి చేతులతో మీరు అలా లేచి వెళ్ళిపోతే నాకు ఇష్టం ఉండదు, నాకు మీరు ఎంత డబ్బు ఇవ్వగలరో అంత డబ్బు ఇవ్వండి అన్నాను. వెంటనే వెంకట్రావు వాళ్ళు వీళ్ళందరూ కూడా, సుగుణాకరు, నగేష్ వీళ్ళందరూ కంగారు పడ్డారు. ఏంటిది స్వామీజీ ఇంత బాహాటంగా నాకు డబ్బు ఇవ్వండి అని అడుగుతారు, అసలు ఎప్పుడు ఆయన అలా అడిగినట్టుగా ఎప్పుడు ఊహించలేదు మేము. ఏమైంది శ్రీకాకుళంలో అడుగు పెట్టిన తర్వాత ఏమైనా తేడా జరిగిపోయిందా, ఏమైంది స్వామీజీకి అని. కానీ నేను చాలా మంది అందరూ ప్రవచనానికి వచ్చిన వాళ్ళు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలుకొని అక్కడికి ప్రవచనం వినడానికి తీసుకొచ్చే వాళ్ళు, ఆటో డ్రైవర్లు కూడా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లేదాకా ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి విని వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో దాంట్లో 50 రూపాయలు వేసిన ఆటో డ్రైవర్లు ఉన్నారు, రిక్షా తోలే వాళ్ళు ఉన్నారు, సామాన్యంగా బండి బయట బజ్జీలు అవి బండి పెట్టి ప్రవచనాలు అవగానే పాపం అది అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా వచ్చాక 5 రూపాయలు వేశారు, నాకు తెలుసది. అలాగా ప్రవచనంలో ఆఖరి రోజు నాకు డబ్బు కావాలని అడిగినప్పుడు అందరూ స్పందించిస్తే 3,13,000 వచ్చింది. నేను కళ్ళతో కూడా చూడలేదు, చేతితో ముట్టుకోలేదు. నేను వాళ్ళకి అప్పచెప్పాను, మీరు లెక్క పెట్టండి అని. లెక్క పెట్టి అక్కడే చెప్పారు 3,13,000 వచ్చిందని. అయితే నేను చెప్పాను, నన్ను కన్న తల్లి ఒకటి కోరుకుంది నా నుండి, నువ్వు సన్యాసి అయ్యి చాలా మందికి నీ ప్రవచనాలతో మంచి చేస్తూ ఉంటావు, కానీ నీ ప్రవచనాలు విన్నవాళ్ల చేత ఒక మంచి పని చేయించాలి. ఏంటనంటే నువ్వు ఏ ఊరు వెళ్లి ప్రవచనం చెప్తే ఆ ఊర్లో నీ ప్రవచనం నిమిత్తంగా నువ్వు ఒక్క పైసా ముట్టుకోవద్దు. నీకు అవసరం ఏముంది, సన్యాసివి, ఎవరైనా అన్నం పెడతారు, ఎవరైనా బట్టలు ఇస్తారు నీకు, కానీ నీ ప్రవచనాలు వినడానికి వచ్చిన వేలాది మందితోటి ఆ ఊరిలో ఆర్తితో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు, కష్టాలతో ఉన్నవాళ్ళు, జబ్బులు పడి వాళ్ళు మందులు కూడా మింగడానికి కష్టపడేటువంటి వాళ్ళకి నువ్వు నిలబడాలి వాళ్ళ కోసం. ఎందుకంటే మా అమ్మకు 2 కళ్ళు లేవు, మా అమ్మ అనేది నాకు 2 కళ్ళు ఎలా లేవో అలాగనే రకరకాల రోగాలతో బాధపడేటువంటి తల్లులు ఉన్నారు. నాకేముంది, నువ్వు ఒక కొడుకువి, కానీ వాళ్ళందరికీ నిలబడాలి అని చెప్పింది. ఇప్పటికీ నాకు చెవులో ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో ఆవిడన్న మాటకి సరే నా ప్రవచనాలు ఉపయోగపడితే తద్వారా ఆ ఊరికి మంచి జరగాలనే సంకల్పంతో ఆ రోజు ఆ 3,13,000 మొట్టమొదట నా మనసులోకి వచ్చింది. ఉద్దానం, నాకు శ్రీకాకుళం అంటే ఒక రకమైన ఒక మనస్సులో ఒక ఫీలింగ్, అది ఎంతవరకు నిజమో ఏమిటో నాకు తెలీదు. శ్రీకాకుళాన్ని నేను ఎలా చూస్తానంటే, శ్రీకాకుళం గొప్పతనం ఆంధ్రాకే కాదు, తెలంగాణకు కాదు, ఈ రాజకీయ నాయకులకి ఎక్కుతుందో లేదో తెలియదు నాకు, కానీ ఈ శ్రీకాకుళంలో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతున్నారు. సరిహద్దుల్లో కుటుంబాల్ని ఈ మూలను వదిలేసి కాశ్మీర్ దాకా, శ్రీకాకుళం నుండి కాశ్మీర్ దాకా పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా వెళ్లి మన బిడ్డలు వెళ్లి కాపాడుతున్నారు. ఇది ఈ గడ్డకు ఉన్నటువంటి గొప్పతనం. దేశం మొత్తం కాపాడడానికి బిడ్డల్ని ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి వాళ్ళ కడుపులోనే గడ్డలు వస్తున్నాయి, వాళ్ళ కడుపులోనే రోగాలు వస్తున్నాయి, దాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఎవరొచ్చినా దాన్ని రాజకీయం చేసుకుంటారు, ఎవరొచ్చినా దాన్ని వాళ్ళు ఓట్ల కింద ఎలా మలుచుకుందామని చూస్తారు. కానీ నాకైతే రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్దానంలో లేదా ఈ మూత్రపిండాల వ్యాధి ఏదైతే ఉందో దీని మీద బాధపడేటువంటి వాళ్ళకి ఈ 3,13,000 ఏం సరిపోతాయి, అసలు వాళ్ళకి నోటికి కూడా సరిపోవు. ఇది ఒక నెల మందులకి ఒక 10 కుటుంబాలకి సరిపోవు, ఇది ఒక 20 కుటుంబాలకి సరిపోవు. ఈ 3,13,000తో ఏం చేస్తామరా, నాకా వేరే వ్యాపకం లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం సద్యోగం లేదు. నాకు తెలిసిందల్లా 4 మంచి మాటలు చెప్పడం,
ఆ మంచి మాటలు విన్న వాళ్ళతోటి మీరు మంచి పని చేయండి అని చూపించడం తప్ప నాకేం చేత కాదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో చైతన్య సంవత్సరం అయిపోయింది, మనం ఈ డబ్బులు పట్టుకుని ఏం చేయాలనేటువంటి తపనతో నిజంగా ఇంత కార్యక్రమానికి కారకుడు చైతన్య. ఒకసారి ఇతను ఆ డబ్బులు స్వామీజీ ఇచ్చేశారు, దాన్ని ఏమో మనం ఖర్చు పెట్టట్లేదు, దానికని ఖర్చు పెట్టట్లేదు. స్వామీజీ అడుగుతూ ఉంటారు ప్రతి నెల వచ్చేటప్పటికి, ఏమైంది చైతన్య, ఈ డబ్బులు ఏం చేశావు, దానికోసం ఆలోచించావని, మనం ఏదోలాగా చేయాలని అతని ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మొత్తం మీద అతనికి అమ్మవారు కల్పించింది, భగవంతుడు కల్పించాడు. ఒక మంచి కుటుంబం ఉంది. అది ఏం కుటుంబం అంటే గౌతు కుటుంబం, గౌతు లచ్చన్న కుటుంబం. నిజంగా ఆ పేరు వింటే మనందరికీ కూడా ఒక నమ్మకం, ఒక భరోసా. ఏది గౌతు లచ్చన్న అని పేరు వింటే ఒక భరోసా. ఆయన అనుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది లేదు. నిజంగా ఆయన చనిపోయినా మీ అందరి మనస్సులో నిలబడి ఉన్నాడు ఆయన. అలాంటి గొప్పవాళ్ళు అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు కొంతమంది కోసం, వాళ్ళని స్మరించుకోవాలి కూడా. ఆయన పేరు మీద ఒక మంచి సంస్థ నడుపుతున్నారు. వాళ్ళ మనవరాలు, అలాగే వెంకన్న, అలాగనే శివాజీ గారు, వీళ్ళందరూ కలిపి చేస్తున్నారు. అంటే శివాజీ గారు ఎవరని అడిగారు, నాకేం తెలియదు ఎక్కువ, నా ఆలోచన నా విధానాలు. శివాజీ గారు ఎవరనంటే లచ్చన్న గారు కొడుకండి. ఆయన ఏం చేస్తుంటారంటే ఆయన అక్కడ ఎమ్మెల్యే అన్నారు. సరే ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది అని అంటే, ఆ అమ్మాయి చదువుకున్నారు, మిమ్మల్ని కలవడానికి వస్తారన్నారు. సరే రమ్మనమన్నాను. వాళ్ళు వచ్చి 10 నిమిషాల్లో శిరీష, వెంకన్న నాకు చెప్పిన విధానం, నిజంగా వాళ్ళు దీనికోసం అంకితమై చేయాలనుకునేటువంటి తపన నాకు అనిపించింది. నేను కళ్ళు మూసుకుని, అమ్మ దాని పరికరం ఎంత అవుతుందని అడిగాను. సుమారు ఎంత 6 లక్షలు అయింది, 6 లక్షలు అవుతుందన్నారు. నా దగ్గర ఉండేది ఎంత మీరు చెప్పండి, 3 లక్షలు. పరికరం ఏమో 6 లక్షలు. ఏం చేయాలి? నాకు ఒక నమ్మకం ఏంటంటే, నేను ఎవరిని అడుక్కోకూడదు. నా కష్టంతో ఒక మంచి పని చేయాలి, కానీ అది ఇష్టంగా చేయాలి. కానీ ఎవరినో మళ్ళీ 3 లక్షలు నా దగ్గర ఉంది, ఇంకో 3 లక్షలు ఎవరైనా ఇవ్వండి ఆ పరికరం కాదు. నేను వెంటనే మళ్ళీ చైతన్యకి టైం ఇచ్చాను. ఏం టైం ఇచ్చానంటే, నేను 3 రోజులు ఒక్క పూట ప్రవచనానికి వస్తాను, నాకు మరో 3 లక్షలు కావాలి, నువ్వు ఏర్పాటు చేయి. చైతన్య 3 లక్షలు వస్తాయో రావో తెలియదు, కానీ మీ ప్రవచనం అయితే ఏర్పాటు చేస్తాను. సరే పెట్టు, దాని దేవుంది, మనం మంచి పని చేస్తున్నాను, నా కోసం అడగట్లేదు, నేను మనుషుల కోసం అడుగుతున్నాను, మానవత్వంతో అడుగుతున్నాను. సరే అడుక్కోవడంలో నాకేం ఇబ్బంది లేదు, మొహమాటం లేదని వైజాగ్ లో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఉంది. అంటే అందరూ రోజు నడిచి ఆ బీచ్ రోడ్ లో నడుస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ నన్ను ఒక పెద్ద హోటల్లో పిలిచి, వాళ్ళు అందరికీ భోజనాలు, టిఫిన్లు ఒక 20 రకాలు పెట్టి అన్ని చేశారు. నేనన్నాను, నేను తినడానికి రాలేదు, నేను మీకు మంచి ప్రవచనం ఇస్తాను, 1 గంట సేపు, గంటకు మించి ఇవ్వను, నాకు 3 లక్షలు ఇవ్వాలన్న. వాళ్ళందరూ ఇదేంటి 3 లక్షలు 1 గంట ప్రవచనానికి అన్నారు. ఎస్, నాకు 1 గంట ప్రవచనం ఇస్తాను, మీ జీవితంలో ఒక మంచి అనుభూతిని మీరు పొందినట్టు నేను చేస్తాను, నాకు 3 లక్షలు ఇవ్వండి అన్న. సరే వాళ్ళు అనుకున్నారు. ఆ గంట ప్రవచనం అయిన తర్వాత నేను ఎందుకు 3 లక్షలు అని అడిగి, నాకు ఇవ్వకండి, ఆ చెక్ తీసి ఈ యంత్రం తయారు చేసే కంపెనీకి పంపించండి, ఇది నాకు కాదు, ఉద్దానంలో వాళ్ళ ముఖం నేను ఎప్పుడు చూడలేదు. ఈ వజ్రపు కొత్తూరు కదా ఈ మండలం, ఈ గుణపల్లి, అసలు మీ ముఖాలు నేను ఎప్పుడు చూడలేదు. నన్నేమైనా మీరు చూసుండొచ్చే, టీవీలో చూసారమ్మా, చూసారు, పేపర్లోనూ అప్పుడు ఇప్పుడు చూసుండొచ్చు అడపదడప. నాకైతే నిజంగా మీ కడుపును పుట్టలేదు, కానీ మీ కొడుకుగానే నేను ఈ పని చేశాను నేను అనుకుంటున్నాను. అయితే నాకు శిరీష వచ్చి చెప్పి మాట్లాడితే, నిజంగా నాకు ఒక సొంత చెల్లెలుంటే ఎలాగా నేను అనుకుంటానో, తను కూడా అంతే అభిమానంతో నాకు అన్ని వెంకన్న ఇద్దరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి సరే 6 లక్షలు వచ్చేసింది, పరికరం వచ్చేసింది, నేను పంపేశాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది స్వామీజీ ఇచ్చింది, స్వామీజీ మా గుణపల్లి రావాలి, అడుగు పెట్టాలి, మా నాన్న స్వామీజీ ఇక్కడ కూర్చుని ఆ మిషన్ వాళ్ళందరికీ ఇవ్వాలి, స్వామీజీ వస్తేనే ఇది మేము స్టార్ట్ చేస్తాము. నాగా రోజు రోజుకి వ్యాపకాలు పెరిగిపోతూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఊర్లో ఉండే సమస్యలని నా నెత్తిమీ తీసుకుంటాను. నాకు ఏమిటో తెలియదు. అది ఎక్కడ ఇంకో ఊర్లో ఇలాంటి సమస్య ఉందంటే అక్కడికి వెళ్తాను, దాని గురించి ఆలోచిస్తాను.
ప్రవచనం చేస్తాను, అక్కడ వచ్చే డబ్బా ఊరికి ఇస్తాను. సరే, నేను టైం కుదరట్లేదని అనుకున్నాను. కానీ ఈ రోజు నిజంగా నేను వచ్చిన తర్వాత చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే 2 నెలలు అయింది ఆ పరికరం వచ్చి. అరే, నా వాళ్ళకి నేను 2 నెలలు ఈ పరికరాన్ని ఇవ్వకుండా నేను చాలా తప్పు చేశాను, నేను సిగ్గుపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా నేను అడుగుతున్నాను. అయితే ఏదో క్షమాపణతో అయిపోదుగా, దీనికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ఇప్పుడే వెంకన్న ఇందాక చెప్పారు, ఈ పరికరం మనకు షుగర్ టెస్ట్ చేస్తుంది. ఈ పరికరం 26 రకాల మనకు పరీక్ష చేస్తుంది. అయితే దీంతో సరిపోదు, అల్ట్రా స్కానింగ్, అల్ట్రాసౌండ్ కి ఒక పరికరం కావాలి. అది వస్తే ఇంకా అసలు పూర్తిగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు పూర్తి పరీక్ష అయిపోతుంది. అంటే మీకు ఒక్క పైసా ఖర్చు కాకుండా. మరి ఆ పరికరం కూడా ఉంటే బాగుంటుందని అన్నారు. నేను వెంటనే చెప్పాను, మీరు ఎవరిని అడుక్కోవద్దు, నేను అడుక్కోను, కానీ నేనే మళ్ళీ ప్రవచనం పెడతాను. అతి త్వరగా 1 నెలలోనో 2 నెలల్లోనో ఆ పరికరం 3.5 లక్షలు అవుతుంది. ఇదేమిటో అర్థం కావట్లేదు. మూత్రపిండాలకంతా 3 ఖర్చులు అవుతుంది. అలా మూత్రపిండం మకారంతో మొదలైంది, ఖర్చులు కూడా మకారాలతోనే ఉన్నాయి. సో అది 3.5 లక్షలు అవుతుందన్నారు. తప్పకుండా 3.5 లక్షలకి నేను ప్రవచనం ఇస్తాను, మీకు ఏర్పాటు చేస్తాను. అంతేకాదు, ఆ 2 పరికరాలు పెట్టుకునే దానికి ఒక వ్యాన్ కావాలి. అది కూడా మినిమం 3,75,000 అవుతుంది. అది కూడా నేనే ప్రవచనం ఇచ్చి ఆ వాహనం కూడా మనం ఇస్తాం. ఎందుకంటే సహజంగా మనం ఏమి ఎదురు చూస్తాం, ప్రభుత్వాలు ఏవో చేయాలి, రాజకీయ నాయకులు ఏవో చేయాలని. మనం ఎందుకు చేసుకోకూడదు? మీలో నేను ఒకడిని, నాకా ఈ ఊరితో ఏమీ అసలు పరిచయం లేదు. తలాతో వాళ్ళు తీసుకొచ్చి దింపారు. ఇప్పుడు వదిలితే ఏమి ఇది నాకు తెలియదు. మళ్ళీ శివాజీ గారి తోక పట్టుకుని తిరగాల్సింది. ఆయన తీసుకెళ్లి బయట వదిలితే బయట పడతాను, లేకపోతే ఆయన ఇక్కడ తిరుగుతూ ఉంటాను, లేదా మా ఇంటికి వస్తాను, పోతే తింటాను, పడుకుంటాను. కాబట్టి నాకు ఇక్కడికి రావడం, గుణపల్లి నిజంగా నా జీవితంలో మొట్టమొదటిసారి నేను రావడం, దానికి శిరీష, వెంకన్న, శివాజీ గారు ముగ్గురు పట్టుబట్టి తీసుకొచ్చారు. త్వరలో ఆ వాహనం, దాన్ని తీసుకెళ్లే వాహనం, దాంట్లో అల్ట్రాసౌండ్ మిషన్ కూడా, అది 3.5 లక్షలు అవుతుంది. ఇది 6 లక్షలు. అంటే సుమారుగా 2 కలిపి, ఆ వాహనంతో కలిపి ఒక 13-14 లక్షలు అవుతుంది. అయితే నేను 14 లక్షలు పోగు చేసి మీకు ఇవ్వగలనే కానీ దానికి ఒక డ్రైవర్ కావాలి, దానికి మీకు పరీక్ష చేయడానికి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్ కావాలి, వీళ్ళిద్దరిని పోషించాలి, దీనికంతా కూడా ఒక వ్యవస్థ నడపాలి. ఇదిగో మీ అందరికీ ఒక చెల్లె లాంటిది, అక్క లాంటిది శిరీష బాధ్యత తీసుకుంది. తప్పకుండా నేను తనను అభినందిస్తూ ఆ బాధ్యతని మనసా వాచ కర్మణ తను కొనసాగించాలని, తనకు ఇలాంటి సేవలో ఎటువంటిదైనా సరే, పార్టీని నేను చూడను, నాకు వ్యక్తులతో కులాలతో అసలు పని లేదు నాకు, ఎందుకంటే అన్ని వదులుకున్నవాడిని కాబట్టి సన్యాసం అయ్యాను. నాకు పార్టీలతో పని లేదు, నాకు దేంతో పని లేదు. నాకు గౌతు లచ్చన్ అంటే ఆయన మీద ఉన్న అభిమానం, శివాజీ గారు చేసినటువంటి పనులు, అలాగనే ఈరోజు శిరీష మళ్ళీ అదే స్థాయిలో దాన్ని కొనసాగించి నిలబెట్టుకుని గౌతు లచ్చన్న పేరుని ఎప్పటికీ నిలబెట్టాలి. ఈ పరికరం మీ ఊరికి వస్తుంది, గ్రామానికి 2 గంటల్లో మీకు అందరికీ పరీక్ష అయిపోతుంది. 2 గంటలు నిలబడలేమా? 3 నెలలకి 4 నెలలకు ఒకసారి నిలబడగలరా లేదా? మీరు 2 గంటలు ఓపిక లేకుండా ఉంటే జీవితకాలం మీ కుటుంబానికి మీరు భారమైపోతారు. అంతేకాదు, మీరు వైజాగ్కి వెళ్ళి గంటలు ఇక్కడి నుంచి బస్సులు పట్టుకుని వెళ్ళి బాధలు పడ్డ రోజులు ఉన్నాయి, అవునా? వెళ్ళిన రోజంతా మీరు తిండికి ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ప్రయాణానికి ఖర్చు పెట్టుకోవాలి, అక్కడ ఎండలో పడుండాలి, వాళ్ళు ఎప్పుడు చేస్తే చేయించుకుని మళ్ళీ ఏ రాత్రో ఉదయం వరకు అక్కడంతా మీరు నానాయాతన పడి రావాలి. ఇప్పుడు ఏది ఖర్చు లేకుండా, ఒక్క పైసా కష్టం లేకుండా మీ గుమ్మం దగ్గరికే వైద్యం వచ్చింది అంటే ఈ రోజు నిజంగా మీరు దాన్ని వినియోగించుకోవాలి. ఇంకా దాన్ని మీరు ఉపయోగించుకోకపోతే మన దరిద్రాన్ని ఎవరు బాగు చేయలేరు. మా తర్వాత మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారా లేదా? మీరందరూ చెప్పండి, మాట ఇవ్వండి. మీకోసరం మీ ఇంటి దగ్గరికి ఈ పరికరం వస్తుంది. మీకోసరం మీ ఒంటి కోసరంగా గౌతు లచ్చన్న ఈ గ్లో సంస్థ వాళ్ళు వ్యక్తుల్ని పెట్టి దాన్ని పరీక్ష చేయిస్తారు. మీరు చేసిందల్లా ఏమీ ఉండదు.
జస్ట్ ఇలా ఒక చిన్నది ఒక సూదితోటి ఇలా అంటారు, ఒక చుక్క నెత్తురు వస్తుంది, దాంట్లో పెడతారు. మీకు 28 రకాల పరీక్షలు జరుగుతాయి. అల్ట్రాసౌండ్ వస్తుంది, మొత్తం పరీక్ష చేసి స్కాన్ చేసి మీకు మొత్తం అన్ని రకాలుగా మీకు ఫలానా వ్యాధి ఈ మోతాదులో ఉంది, ఇప్పుడే దీనికి మందులు వేసుకుంటే హాయిగా పూర్తిగా జీవితకాలం బాగుంటారు అని చెప్పగలిగే సౌకర్యంతో కూడుకున్నటువంటి పరికరాన్ని మీ అందరికి అందిస్తాం. ఇప్పుడు ఈ రోజు ఈ పరికరాన్ని ప్రారంభిస్తాం. అయితే ఈ పరికరం ప్రారంభం ఏంటంటే నాకు కోరిక ఏంటంటే నిజంగా ఈ అంశాన్ని ఈ మండలాలు మొత్తం తెలియజేయాలంటే మనమందరం చెప్పుకుంటాం, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సిబ్బంది, మీడియా సిబ్బంది, ఈ వార్తాపత్రికలు కానీ ఈ ఛానల్ కానీ వీళ్ళందరూ తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది. తప్పకుండా మొట్టమొదటి పరీక్ష మొత్తం వీళ్ళకి నిర్వహిస్తాం. అంటే ఇది కేవలం కిడ్నీకి సంబంధించిందే కాదు, షుగర్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే గానీ మీరు రాయడానికి లేదు, ఏదో స్వామిలు వచ్చారు ఏదో డబ్బా ఇచ్చారు అనుకుంటారు, అలా ఏదో పెట్టించారు ఏదో డబ్బా, శివాజీ గారు ఏదో డబ్బా వేసేసుకున్నారు, స్వామీజీ వచ్చారు ఇచ్చేసారని కాకుండా ముందు పరీక్ష ఇక్కడ ఉన్నటువంటి పత్రికలకు సంబంధించిన వాళ్ళు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కూడా ఉచితమే. ఎందుకంటే ఫస్ట్ ఉచితం వాళ్ళకే కాదు, ఎందుకంటే వాళ్ళు రాయాలి ఎలా జరిగింది, ఏమిటి ఈ పరికరం యొక్క విధానం ఏమిటి అనేటువంటి. కాబట్టి దయచేసి పత్రికా విలేకరులు కూడా రాసేటప్పుడు వాళ్ళకి అందుబాటులో జస్ట్ వాళ్ళకి ఎలా పరీక్ష చేస్తారు, ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని కూడా క్లుప్తంగా మీరు రాస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు లైన్ లో నిలబడతారు. మీకు ఒక్కొక్కరికి పరీక్ష జస్ట్ చిన్నది అలా సూదితో అలా అంటారు, మీ ఆ నెత్తురు చుక్క తీసుకుంటారు, దాంట్లో పెట్టేస్తారు, మిమ్మల్ని కూర్చోమంటారు. 10 నిమిషాల్లో మీ చేతికి మీ రిపోర్ట్ వచ్చేస్తుంది. మీరు కూర్చోలేరా, అలాగా చేయించుకోలేరా? అలాగనే ఇక్కడ ఈ మండలానికి సంబంధించి 100 గ్రామాలు ఇప్పుడు శిరీష బాధ్యత తీసుకొని నడిపిస్తుంది. అలాగనే మందస, అక్కడ కూడా ఆ మండలానికి కూడా మూత్రవ్యాధి సోకి చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా ఈ పరికరం వెళుతుంది, ఆ వాహనం వెళ్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆ వాహనం ఒక 5 గ్రామాలు తిరిగితే 2 గంటల చొప్పున 10 గంటల్లో 5 గ్రామాలు పూర్తవుతుంది. ఒక నెల తిరిగితే 150 గ్రామాలు అవుతాయి. అలాగా 3 నెలలకు ఒకసారి ఆ గ్రామము 4 నెలలకు ఒకసారి పరీక్ష, 3 నెలలకు ఒకసారి మళ్ళీ మీకు పరీక్షకు వస్తారు. కాబట్టి వాళ్ళు దాన్ని టైం షెడ్యూల్ వేసుకుని ఆ కాల పరిధిని గుర్తు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి ఈ పరీక్ష నిర్వహిస్తారు. మీరు వాళ్ళకి ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటే మీకు సంబంధించినటువంటి పరీక్ష వివరాలన్నీ కూడా ఫలితాలు ఇస్తారు. మీ శరీరాన్ని, మీకు మూత్రపిండాల వరకు ఏ రకంగా ఉంది, షుగర్ కూడా ఎలా ఉంది, మీరు ఏం చేసుకోవాలని అవగాహన కూడా కల్పిస్తారు. తప్పకుండా నేను మళ్ళీ మరొక్కసారి ఈ మండలంలో గుణపల్లె రావచ్చు, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తారో అక్కడికి వెళ్తాను. తప్పకుండా ఆ అల్ట్రాసౌండ్ ఆ పరికరం వచ్చిన తర్వాత వాహనం కూడా ఏర్పాటు చేసి అతి త్వరలో, నాకు తొందరగా దీనికోసమైనా ఒక ప్రవచనం పెట్టుకుంటాను, నేను తప్పకుండా పెట్టుకుని పూర్తి చేసి నేను అతి త్వరలో మీ అందరికి ఇస్తాను. మీరందరూ దీన్ని వినియోగించుకోండి. నాకు మీరందరూ కన్న తల్లిలాగానే కనపడుతున్నారు, ఎందుకంటే నాకు అంతకంటే గొప్ప అవకాశం ఏముంది. ఇప్పుడు చేస్తే చేయించుకునేదానికి కూడా మీకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి నాకు ఒక మంచి అర్హతతో కూడిన అవకాశాన్ని ఇచ్చారు. మీకు తప్పకుండా అతి త్వరలో మిగతా కార్యక్రమాలు కూడా గౌతు లచ్చన్న సేవా సంస్థ ద్వారా వెంకన్న, మన శిరీష ఇద్దరు కలిపి పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇక్కడికి మా వెంకట్రావు వీళ్ళందరూ ఉదయం నుంచి నా కోసం నేను వస్తున్నానని ఎదురు చూసి, సూరిబాబు ప్రత్యేకించి ఇక్కడ ప్రసంగాలు, ప్రవచనాలు చాలా ఉధృతంగా ఇచ్చి చాలా మందికి చేశారు. వారు కూడా ఈ కార్యక్రమంలో కొంత తక్కువ పడిందనంటే ఆయన కూడా దానికి సహకరించారు. తర్వాత ఇప్పుడు అల్ట్రాసౌండ్ కూడా ఉంది, ఇప్పుడు మా అందరి మీద వాహనం కూడా ఉంది. తప్పకుండా అది కూడా మేము త్వరలో పూర్తి చేసి మీకు అంకితం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పని పరిపూర్ణానంద చేయలేదు, ఈ పని శిరీష్ చేయలేదు, ఈ పని ఎవరో డబ్బిచ్చిన వాళ్ళు చేయలేదు. ఈ పని ఎవరు చేశారంటే మీకోసం మీరు చేసుకున్నది. ఈ పని మీరు సంకల్పిస్తే జరిగింది. మీరు ఎదురు చూపులు మీకు ఈ పని చేసి పెట్టింది. మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు, భగవంతుడా మాకు ఒక దారి చూపించని. మీరు కోరుకున్న భగవంతుడే మీకు ఆ దారి చూపించాడు. తప్పకుండా ఆ భగవంతుడు మీ అందరినీ చల్లగా కాపాడాలని, ఈ తితిలి బాధిత ప్రాంతమైనటువంటి ఇవన్నీ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ ఇక్కడి నుంచి
కొబ్బరి దేశానికే కాదు ప్రపంచానికి కూడా కొబ్బరి సప్లై చేయగలిగే మంచి సారవంతమైన నేలగా మారాలని ఆ నేల తల్లిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో స్వామి పరిపూర్ణానంద